హత్య చేసుకునేటువంటి అంత పిరికిది కాదు, ఖచ్చితంగా కూడా భర్తనే ఏదో చేసి ఉంటాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, సుష్మా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి తన భర్త చెప్తున్నాడు, మీరేం చెప్తారు? మాకైతే అనుమానం ఉందండి. ఆమె ఆమె పిరికి ఆమె కాదు, ఆమె చదువుకుంది, తెలివి ఉంది. మేమే ఏదైనా మాట్లాడుతుంటే డిస్కషన్లో కూడా స్ట్రాంగ్గా అది కాదు అత్త ఇట్లా ఇట్లా అని మాకు డిస్కషన్ చేసి స్ట్రాంగ్గా మాట్లాడే పిల్ల. వాళ్ళ మమ్మీ కూడా చాలా స్ట్రాంగు. వాళ్ళ మమ్మీ చదువుకోలే కానీ చాలా స్ట్రాంగ్ వాళ్ళ అమ్మ. వాళ్ళ భర్త పాప 3 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిండు మా అన్నయ్య. చనిపోయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఆమె. వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉండి మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ, మా 4 బ్రదర్సు, మేము 3 సిస్టర్స్ అందరు వాళ్ళకు సపోర్ట్ చేసినాం. ప్రతి విషయాల్లో సపోర్ట్ చేసినాం. అన్నీ మంచిగా ఉండే. పెళ్ళి కూడా చేసినాము. పెళ్ళి కూడా మా అన్నయ్య వాళ్ళు అందరు కలిసి మంచిగా వారం రోజులు పెళ్ళి అందరు చేసినట్టు. అలా నాన్న లేడని లోటు ఒక్కటి తప్ప వేరే విషయంలో ఎక్కడ లోటు లేదు. తనకు మా నాన్నగారు సంపాదించిన ఆస్తి కూడా 10 crores వరకు వాళ్ళ సుష్మా మా అన్నయ్య చనిపోయినాక సుష్మా పేరు మీదనే అంత రిజిస్ట్రేషన్. మా అన్నయ్య అన్ని ఆమె పేరు మీద అంత రిజిస్ట్రేషన్ చేసి పెట్టిండు. మా అన్నయ్య ఎప్పుడు చనిపోయినా. చెప్పండి తాతయ్య, అంటే కళ్ళ ముందే ఒకవైపు మనవరాలు, ఒకవైపు ముని మనవడు, అసలు ఎవరు కూడా ఇది తట్టుకోలేనటువంటి విషయము. మీరు బిడ్డని కోల్పోయినటువంటి బిడ్డే, మా తమ్ముని బిడ్డే. మేము మా సొంతం బిడ్డలాగా ఇట్లా పట్టుకొని మేము ఆడిపించి అన్నం తినిపించిన వాళ్ళం. మేము ఇవాళ ఎట్లా ఊకోవాలి? ఇంత అన్యాయం చేస్తారా? మాకు న్యాయం కావాలి. ఆయన టీవీలో ఇచ్చిండు రాత్ర ఇట్లా ఆస్తుల గురించి అంటే, మేము ఆస్తుల గురించి అంటే మా చిన్న పాప ఉన్నప్పుడు మేము మా మర్దల్ని నా బిడ్డ నిలగొడుతాం కదా. ఇవాళ 30 ఏళ్ళు అయినాక మేము ఎందుకు ఆస్తుల గురించి మా బిడ్డతోటి కొట్లాడతామా? ఎందుకు మాట్లాడతాడు? తప్పు మాట్లాడు, ఎందుకు మాట్లాడతాడు? తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని ఏమి చేద్దాం అనుకుంటున్నా, బిడ్డ ఏం చేద్దాం. ఎంతో ఘనంగా పెళ్లి చేశారు, మీ చేతులతోనే కన్యాదానం కూడా మీ కుటుంబ సభ్యులంతా కలిసి చేశారు. సో ఈరోజు మీ పాపని అట్లా చూడడం, కనీసం వాళ్ళ భర్తకి రెస్పాన్సిబిలిటీ లేదా? లేకనే ఇంత చేసిండు, మమ్మల్ని అన్యాయం చేసిండు. మమ్మల్ని 4 అన్నదమ్ముల మోసం చేసిండు. మా బిడ్డలాగా దాదుకున్నాం మేము. ఇంత అన్యాయమా? నాకు తెలంగాణలో 4 గంటలు చేస్తే అప్పటికప్పుడు టెక్స్ కార్ కట్టుకొని వచ్చినాం మేము వీడికి. నా భార్య, నా బిడ్డ అందరం కలిసి. ఇంత నాకు కూడా ఒకటే బిడ్డ, నా బిడ్డ అనుకున్నా నేను. ఎంత ఆపద వచ్చి ఊళ్ళోకి వచ్చినా కానీ నా ఫోన్ చేయగానే నేను అటాట్ అయ్యేది. నా బిడ్డకన్నా నాకు ఇది కావద్దు అనుకున్నా, నా సొంత బిడ్డ అనుకున్నా. నా తమ్ముడికి తలగొరు పెట్టింది నేనే. నా ఆపత్తోటి నేను చేసుకుంటా. నాకు ఇంత అన్యాయం చేసినా దేవుడు. చెప్పండి, అంటే చిన్న బాబు ఉన్నాడు, సో ఎవరికైనా సరే పిల్లలే ప్రాణము. అలాంటిది ఆ తల్లి చేతులతో చంపుకోవాలి. అప్రూవ్ అండి. నేను అది ఒకటి మేడం, నేను అనేది ఒకవేళ మర్డర్ చేసిరా లేకపోతే తన సూసైడ్ చేసుకుందా అనేది పక్కన పెడితే అదే దాన్ని క్లియర్ చేయాల్సింది పోలీసులు చేస్తారేమో. ఒకవేళ హ్యాంగ్ చేసుకునే పరిస్థితి తీసుకురావడం అంటే ఎంత హరాస్మెంట్ చేసి ఉంటారు మెంటల్గా మనం అనుకుందాం. అంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలంటే ఒక రేంజ్లో వాళ్ళకి టార్చర్స్ ఉంటేనే అవుతుంది. తను నిన్న మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? కుటుంబ సభ్యులు డ్రామా ఆడుతున్నారు అంటున్నాడు. మాకు డ్రామా ఆడాల్సిన అవసరం ఏంటి? మాకు వాళ్ళకు ఈ కుటుంబానికి సంబంధించిన కాంటాక్ట్ మొత్తం కట్ చేసిండు 3 years నుంచి. మేము ఎవరం వెళ్ళట్లేము, మాకు వాళ్ళు పిలిస్తే వెళ్తాము, ఫంక్షన్స్కి ఏం పిలవట్లేడు, మాతో అందరితో కాంటాక్ట్ కట్టాలి. మేము అమ్మాయిని చనిపోయేటట్టు మేము ఎందుకు చేస్తాం? అంటే మాకు కాంటాక్టే లేదు కదా. మేము ఆమె సూసైడ్ చేసుకున్న ప్రెషర్ మాకాంచి ఎట్లా వస్తుంది? అది రాంగ్ ఎలిగేషనే కదా. నెక్స్ట్ నెంబర్ 2, ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు ప్రాపర్టీ చిన్నప్పుడే వాళ్ళ తాతగారు ఆ అమ్మాయి పేరు మీద చేసిండ్రు, ఆ అబ్బాయికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అది కావాలనుకుంటే మాకు అవసరం ఏంటి? అసలు ఆ ప్రాపర్టీ అవసరం ఏంటి మాకు? అట్లా చేయం కదా. వాళ్ళకి కేసులు ఉన్నాయి అంటున్నాడు. ఏం కేసులు? ఒకటి చూపించమనండి. కోర్టులో ఉన్నాయా లేకపోతే ఊర్లో ఉన్నాయా? ఆ కేసెస్ చూపించమనండి. ఎలిగేషన్ ఇష్యూ డైవర్ట్ చేసేసి ఆయన ఏం తప్పించుకోవడానికి ఇదంతా క్లియర్గా. ఒకవేళ ఉన్నదంటే ఎవిడెన్స్ చెప్పమనండి, ఎవిడెన్స్ చూపించమనండి. ఏ గొడవలు లేవండి. ఇప్పుడు మీరు ఒకవైపు మీ పాపను కోల్పోయారు, పసికందు చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ఆయనకి ఈ టైంలో ఆస్తుల గురించి వీటన్నిటి అదే మేము అంటుంది అదే. ఇప్పుడు ఆస్తుల గురించి ఎందుకు వస్తుందండి? మేము అమ్మాయి ఎలా చనిపోయింది, హ్యాంగాజ్ లేకపోతే మర్డరా?
అది కావాలని మేము అడుగుతుంటే ఈవెన్ వాళ్ళని అడుగుతున్నాము, పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం, అది పక్కకు పెట్టేసి ఆస్తుల సైడ్ డైవర్ట్ చేసేసి కేసు డ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి మెయిన్ విట్నెస్ ఇక్కడ ఉంది, ఇంకా అంటే ఆమె బతికే ఉంది. ఆమె 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 బతికితే అన్ని ఎవిడెన్సెస్ బయటకు వస్తాయనేది మేము ఆమె శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆమె అన్ని రకాలుగా హెల్త్గా బాగుండాలని చెప్పేసి. వాళ్ళు అలా కాకుండా తను ఆల్రెడీ చనిపోయింది అని చెప్పేయడం ఏంటి? నిన్న ఈ ఎవిడెన్స్ని కూడా ఫినిష్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారండి. క్లియర్గా చెప్తున్నాము, ఈ ఎవిడెన్స్ వస్తే మొత్తం బయటకు వస్తుంది. మీరంతా కూడా చుట్టాలమ్మా, ఎక్కడెక్కడ నుంచో ఇటు వచ్చారు. సో మరదలు నాకు మా మామ బిడ్డ, నాకు చిన్నప్పటి నుంచి చేతులలో పెంచుకున్నాం. మా సుష్మని వదిన వదిన అని మమ్మల్ని అక్కలాగా పెంచుకున్నాం. మాకు మా సార్కు రాఖీ కట్టేది, బర్త్డే ఎప్పుడు వచ్చేది, రాఖీలు కట్టేది, మా పండుగలకు వచ్చేది, మా ఇంట్లో మా చుట్టుపక్కలే పెరిగింది. చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం, అందట్లో ఉన్నాం. వాళ్ళ అత్త మామ వచ్చారు అసలు చూడ్డానికి? రాలేదండి, అది కరెక్ట్ కాదు కదండి. చూడాలి కదా, ఏప్రిల్ ఇట్లా సాగు బతుకులు ఉంటాయి, మంచిగా ఉన్నామై చూడాలి కదా. హాస్పిటల్కి రాలేదు, బాబు కాడికి పోలేదు, అది న్యాయమా అండి? మాకు న్యాయం కావాలంతే కోరుకుంటున్నాం. సుష్మాని మీరు తల్లి కంటే ఎక్కువగా చూసారు, మీ చేతులతోనే పెంచుకున్నారు. ఒక బిడ్డని ఏ తల్లైనా బిడ్డని చంపుకుంటారండి? కరెక్ట్ అండి, చంపదు. మేము పాలు దాపిస్తామన్నా కూడా మాకు నమ్మదామే, మేము ఎత్తుకుంటామంటే కూడా మాకు ఇవ్వకపోయేది, ఆమెనే చూసుకునేది మంచిగా. అట్లాంటి చనిపోయినటువంటి వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేమండి. సో మీకు న్యాయం అంటే ఏ విధంగా జరగాలి? చూడు మేడం, మేము ఏమంటాం, మాది సిరిపురమేను. ఆస్తి విషయం అంటే వరకు అమ్మాయికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు తండ్రి చనిపోయిండు. ఆమె అప్పుడు వయసురాలే. ఆమె ఆ సమయాన్ని మేము బిడ్డను చదువుకుంటాము, నువ్వు వెళ్ళిపోమని అనేటోళ్ళు ఆస్తి మీద ఆశ ఉంటే, ఇప్పుడు ఆస్తి ఏమన్నా రిచ్, వాళ్ళు అన్ని తీళ్ళ బాగున్నారు అన్నమాట ఫ్యామిలీ. ఈ ఆస్తి వాళ్ళకో లెక్క కాదు, ఆస్తి గురించి కాదు. మా తమ్ముని బిడ్డ ఉన్నది, దానికి ఆయన పేరు నిలబెట్టాలి అని సాధిర్రు, పెద్దగా చేసారు, పెళ్లి చేసారు గ్రాండ్గా. భర్త ఎక్కడ ఉన్నాడు, అతను ఏం చెప్తున్నాడు మీతో కనీసం మాట్లాడడానికి? మాకు అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్లు సీజ్ చేయలేదు, ఫోన్లు వీళ్ళిద్దరివి, మదర్ది డాటర్ది ఫోన్లు సీజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అతనిది మాత్రం ఫోన్లు సీజ్ చేసుకోకుండా ఇంకా అతను హీస్ స్టిల్ లివింగ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్. అంటే మాకు డౌట్ ఉంది, ఎందుకంటే ఆఫ్టర్ 45 మినిట్స్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ చేయలేదు. అతను ఎంటర్ అయిన తర్వాత 45 మినిట్స్ వరకు ఇన్ఫార్మ్ చేయలేదు. అంత లోపల తను షీఈస్ అన్ MBA గ్రాడ్యుయేట్ అండి, ఇంజనీరింగ్ అండ్ MBA గ్రాడ్యుయేట్, అండ్ తను వర్క్ చేసేది. అంత పర్సన్ ఒక సూసైడ్ చేసుకుంటే సూసైడ్ నోట్ ఉండాలి. సో 45 మినిట్స్ ఎలా ఉన్న ఆ పర్సన్ లోపల ఉన్నప్పుడు వీ ఇంటెండ్ దట్ దే మస్ట్ హావ్ ట్యాంపర్డ్ ద ఎవిడెన్స్ ఆర్ సూసైడ్ నోట్ ఏమైనా ఉంటే దాన్ని మాయం చేస్తారు అనేది మా డౌట్ అన్నట్టు. ఇప్పుడే పైకి వస్తుంది మేడం. మేము యాక్చువల్గా ఆమె ఇప్పటికీ వెరీ క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఎప్పుడు డాక్టర్ ఇచ్చిన కౌన్సిలింగ్ ప్రకారంగా ఆయన డే బై డే 3 డేస్ నుంచి ఉంది. నిన్న ఉన్న పర్సెంట్కు ఇవ్వడానికి దాదాపు 10 to 15% ఇదవుతుంది. మేము మెడిసిన్ డోస్ తోటి ఆ బీపీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఎన్ని రోజులు మనం ఆమెను కంట్రోల్ చేయగలము, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయగలము చెప్పలేము. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఆ రోజు థర్స్డే నాడు మార్నింగ్ 11 o'clock 3 పార్సల్స్ వచ్చినాయట వాళ్ళ ఇంటికి ఆన్లైన్లో. ఎవరు పెట్టిర్రు? మా పాపే పెట్టిండొచ్చు, అది పెడుతుంది. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏమైంది, మన కాడ ఎవిడెన్స్ లేవు, ఫోన్లు లేవు, మా దగ్గర ఫోన్లు లేవు. ఏది ఫోన్లు 2 ఫోన్లు, అతని ఫోన్ మాత్రం సీజ్ చేయలేదు. ఇప్పుడు అడగదు ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఆయన ఫోన్ సీజ్ చేయరు, చచ్చిపోయిన వాళ్ళ ఫోన్లు మీరు సీజ్ చేసి దగ్గర పెట్టుకున్నారు ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, పోలీసు వాళ్ళకి వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయి ఆయన ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు, డీల్ చేస్తున్నారు అంతా. మరి వీళ్ళు మెడిసిన్ ఏం ఆర్డర్ పెట్టింది కూడా మేము చూసుకోవడానికి ఫోన్ లేదు. వాళ్ళ ఫోన్లలో ఉంటాయి కదా మేడం, ఏం ఆర్డర్ పెట్టారు, ఎవరి ద్వారా వచ్చినాయి, ఎన్ని గంటలకు వచ్చింది, వాళ్ళు కూడా అదే అంటారు. ఏం తీసుకుంది ఏది మందు తీసుకుంది అనేది మాకు ఇప్పటి వరకు ఐడెంటిఫై అవుతారు మెడిసిన్ దాంట్లో రిపోర్ట్స్లలో. అదొకటి వస్తే బాగుండిపో అంటే ఆ ఫోన్ మాకు ఇస్తలేరు వాళ్ళు, మాకు ఫోన్ చేశారు. అతని ఫోన్ మాత్రం ఇది ఉంది, ఇల్లు సీజ్ చేయలేదు, ఇల్లు అచ్చే ఉంది. ఎక్కడైతే జరిగిన దానికి తర్వాత దానికి తాళం వేసరో లేకపోతే ఇంటికి తాళం వేసరో చేయాలి కదా. ఫోన్ అతని దగ్గర ఉంది, మొత్తం కుటుంబం మొత్తం వాళ్ళ దగ్గరే ఉండరు, ఎవరు రారు. ఇదంతా ఎట్లా ఉంటుంది? డౌట్ వస్తుందా రాదా? అనుమానం అయితే వస్తుంది కదా మాకు. అది నేను ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అమ్మాయి చనిపోయిందో వాళ్ళ పెదనాన్న నేనే పెళ్లి చేసిన మేడం, నేనే కళ్యాణం చేసినాను, కాళ్ళు కట్టండి నేనే. ఇప్పుడు ఇక ఉన్న వాళ్ళందరి చేతుల్లో పెరిగింది ఆ పాప. దాదాపు 25 సంవత్సరాలు మా చేతుల మీద పెరిగింది.
కన్న తండ్రి చనిపోయినా మేమందరం మా పిల్ల కంటే ఎక్కువ చూసుకొని మేము పెళ్లి చేసినాం. వాస్తవానికి ఎవరికి కూడా ఈ కష్టం రాకూడదు, ఎందుకంటే కన్యాదానం చేశారు ఈ రోజున. ఆ పరిస్థితిలో ఒకవైపు 11 నెలల బాలుడు, మరోవైపు ఎస్ మేడం, అదే అది లేదు. అలాంటి అధైర్య పర్సన్ కాదు అమ్మాయి, వెరీ డేర్. ఏదన్నా జరిగితే పెదనాన్నను కూడా ఎదిరించే అంత తెలివి కలది. అసొంటిది ఇంత చేసుకుంటుందనే మేమైతే నమ్మట్లేదు. ఇప్పుడు కూడా నమ్మట్లేదు, ఇప్పుడు కూడా నమ్మం. మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పిందా? ఇక అది మామూలుగా ఫ్యామిలీలో భార్యాభర్తలకు చిన్న చిన్న ఉన్నా కానీ సర్దుకుపోతుందన్న ఉద్దేశంతో మేము ఎంటర్ కాలేం మేడం. ఇంకోటి అక్కడ ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీను అతని ఫ్యామిలీని దగ్గర తీసేది. మేమంటే ఇది కాదు మేడం. సపోజ్ బాబు పుట్టిండు, తను చెప్తుంది ఏంటి అని అంటే, పెళ్ళైన తర్వాత మా అత్తని నేనే ఉంచను ఇంట్లో, ఏ అల్లుడు ఉంచుకుంటాడు ఈ రోజుల్లో, కానీ మేము ఉంచుకుంటున్నామంటే నేను మంచోన్నే కదా అని చెప్పేసి చెప్తున్నాడు. కావచ్చు మేడం. వాళ్ళు మా అమ్మాయి కూడా ఏంది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఏది భార్యాభర్తలకు ఇద్దరికి పంచాయతీ ఆమె వల్ల వచ్చింది ఆ ఉద్దేశంతో ఆమె బయటకు వెళ్తా అన్నది. బిడ్డ కూడా రికమెండ్ చేసింది బయటకు వెళ్తానంటే, నువ్వు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో ఉండాలి, ఆ కిరాయి ఉందో నువ్వు పెట్టే బయటకి కిరాయి ఉందో నాకు ఇవ్వు, తప్పగా నువ్వు బయటకు వెళ్ళొద్దు అనే వర్డ్ అది ఇచ్చేసిండు. మొత్తానికైతే మాత్రము సుష్మా ఆత్మహత్య అనేది కేవలము ఆరోపణలు మాత్రమే, తానే హత్య చేసి ఉంటాడు. గతం నుంచి కూడా తను మాతో మాట్లాడిన సుష్మాని ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఈరోజు కనీసము ఒకవైపు సుష్మా చనిపోయింది, తన కొడుకు చనిపోయాడు, అయినా కూడా కనీసం చూడ్డానికి రాలేదు ఆ మార్చురీ దగ్గర. వాళ్ళు ఇంకా అనాథల లెక్క ఉన్నారు. కనీసం అత్తామామ కూడా చూడ్డానికి రాకపోవడం వెనుక మాకు ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి మా ఫోన్ల వరకు సీజ్ చేశారు. ఎవరైతే నిందితుడని మేము అలిగేషన్ చేస్తున్నామో ఆ వ్యక్తి ఫోన్ తీసుకోలేదు. ఏం కాంప్రమైజ్ చేస్తున్నారేమో మాకు అర్థం కావడం లేదు. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సుష్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, ఎల్బీ నగర్. మీరు ఇప్పుడు మీద ఎలిగేషన్ చేస్తుండండి ఆయన సేఫ్ కావడానికి, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, అట్లా అని చెప్తుండే. అదైతే కరెక్ట్ కాదండి. మా అన్నయ్య వాళ్ళు అట్లా చెయ్యరు. మేము ఇంత చిన్నప్పటి నుంచి పెంచినాము, పెళ్లి చేసినాము, అన్నీ చేసినాము. ఆయన ఎలిగేషన్ అయితే రాంగ్. అట్లా ఆస్తి వాళ్ళు గొడవలు ఉన్నాయి అనేది తప్పండి. ఆయన చెప్పేది అది తీసేయాలండి మీరు. అది తప్పు నిర్ణయం అయినది. అది మాత్రం తీసేయాలి. మేము ఒప్పుకోము. అట్లా తప్పించుకోవడానికి ఆయన మా మీద ఎలిగేషన్ పెడితే తప్పించుకోవచ్చు కదా, వీళ్ళే ఏమో చేసిర్రు, వీళ్ళ వల్ల చచ్చిపోయింది అని అట్లా అనుకుంటారు. అది మాత్రము ఆ అమ్మాయి చనిపోవడానికి అసలు ఏ కోశాన అవసరం లేదు. తనకి అన్నీ ఉన్నాయి, సేఫ్. ఆమె చాలా, ఆయన లేకున్నా తను బతకగంత శక్తి ఉంది, ఆమెకి ధైర్యం ఉంది, శక్తి ఉంది. వాళ్ళ మదర్ కూడా చాలా స్ట్రాంగ్, వెనకాల ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. యశ్వంత్ రెడ్డి లేకపోయినా వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. చిన్న పిల్లోడు అపురూపంగా పెంచుకురండి, ఇన్ని 11 నెలలు మంచిగా ఉన్నారు, మంచిగా ఉండే. మేము నేను 20 డేస్ క్రితమే చూసిన. మళ్ళీ హ్యాపీగా ఉన్నారు. కానీ చిన్న చిన్న గొడవలు ఉన్నాయని తెలుసు, కానీ మేము ఇంత ఇట్లా అవుతుందని మేమైతే ఊహించలేదు. ఏమైందో మాకు నిజం తెలవాలండి. నిజం తెలవడానికి సపోర్ట్ చేయండి ప్లీజ్.